అదానీకి, అంబానీకి ఇలాంటి కార్పొరేట్లకు పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? మాకు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, మా ఆస్తుల్లోంచి పెట్టుబడులు పెడతా అంటుంటారు వాళ్ళు. కానీ వీళ్ళు ఒకసారి పబ్లిక్ చేసినాక, అంటే షేర్లు విడుదల చేసినాక, ఈ షేర్లని ప్రజలందరూ దిగువ మధ్యతరగతి వాళ్ళు, ఒక్కోసారి పేదవాళ్ళు కూడా అప్పులు చేసి షేర్లు కొనుక్కుంటారు. షేర్లు కొనుక్కోవడం అంటే అర్థం ఆ మేరకు పెట్టుబడిని ప్రజలందరూ సేకరించి అదానీలకు, అంబానీలు లాంటి కార్పొరేట్లకు ఇచ్చినట్టే కదా. ఇది ఒక పద్ధతి. మరో పద్ధతి, బ్యాంకుల్లో సాధారణ జనం తినక ఎమర్జెన్సీలు ఇవ్వడానికి పనికొస్తున్న ఉద్దేశంతో దాచుకుంటారు. ఈ బ్యాంకులు సాధారణ జనానికి అప్పులు ఇస్తే రెగ్యులర్గా ఇన్స్టాల్మెంట్లు కట్టలేకపోతే నోటీసులు ఇస్తారు, ఇంకా కట్టలేకపోతే జప్తులు చేస్తారు. వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఇల్లు తీసేసుకుంటారు, వాహనం కొనుక్కుంటే వాహనం లాగేసుకుంటారు. కానీ ఈ పెద్ద కార్పొరేట్లకి లక్షల కోట్ల అప్పులు ఇస్తారు. దాదాపు ఇప్పటికి 25 లక్షల కోట్ల అప్పులు ఇచ్చారు, మొత్తం ఎగ్గొట్టారు. ప్రభుత్వం వారు ఏం చెప్తారంటే, ఎగ్గొట్టడం కాదు, అది కేవలం బ్యాంకు లెక్కల్లోంచి మేము తీసేసినాం, ఉంచితే ఏం పోతుంది అంటే, బ్యాంకు లెక్కలు మార్చి చివరికి ప్రతి సంవత్సరం ఇచ్చేటప్పుడు ఈ అప్పులు కనపడుతూ ఉంటాయి. వాళ్ళు ఎన్ని లాభాలు సంపాదించినా అప్పులు కనపడుతూ ఉంటాయి. కాబట్టి బ్యాంకు యొక్క బ్యాలెన్స్ షీట్ ఎవరైనా చదివితే ఈ బ్యాంకులు దివాళెత్తున్నాయని చెప్పి భావించి బ్యాంకుల్లో జనం డబ్బులు దాచుకోకుండా ఉంటే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని తప్పించాలంటే బ్యాంకు బ్యాలెన్స్ షీట్లు కలకల్లాడుతూ కనపడాల. ఈ పారు బకాయిలు, వసూలు కాకుండా ఉండే బకాయిలు అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంట, గొప్ప పేరు పెట్టారు చూడండి. వీటిని కనపడకుండా చాప కింద వేయాలి. అంటే బ్యాంకులు బాగా నడుస్తున్నాయని జనం భావించి బ్యాంకులో డబ్బు దాచుకుంటూ ఉంటే ఈ డబ్బులకి ఇవ్వచ్చు. ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి చాప కింద దోసేస్తారు. అవన్నీ వసూలు చేస్తామని కూడా అంటున్నారు ఆర్థిక మంత్రి వర్యుల వారు. ఎంత వసూలు అవుతుందని చరిత్ర అంతా చూస్తే 10% కంటే మించి వసూలైన సందర్భమే లేదు. అంటే 25 లక్షల కోట్ల అప్పుల్లో 2.5 లక్షల కోట్లు వసూలు అవుతాయి, మిగతా అంతా పోయినట్టే. అంటే జనమందరూ సంపాదించి దాచుకున్న డబ్బులు దాదాపు 22 లక్షల కోట్లు వెళ్ళిపోయినాయి. అంటే వాళ్ళకి అది పెట్టుబడిగా మారినట్టే. వాళ్ళు విదేశాల్లో దాచుకోవచ్చు, స్వదేశాల్లో దాచుకోవచ్చు, విదేశాలకు పంపించి హవాలా మార్గంలో తిరిగి విదేశాల నుంచి పెట్టుబడులు వచ్చినట్టు నటించవచ్చు, ఏదన్నా కావచ్చు. కానీ అదంతా జనం సృష్టించినటువంటి పెట్టుబడి. ఇక మూడో రకంగా పెట్టుబడి సేకరించే విధానం, ప్రభుత్వ చట్టాలు వీళ్ళకి అనుకూలంగా చేయించుకొని, అనుకూలంగా లేకపోతే మ్యానిపులేట్ చేసి, ప్రభుత్వంలో ఉండే వాళ్ళని ప్రభావితం చేసి చట్టాలు తమకు అనుకూలంగా వ్యవహరించడం ద్వారా లాభాలను పెంచుకోవటం, లాభాలను తిరిగి పెట్టుబడిగా మార్చటం. ఇదొక పద్ధతి. మరో పద్ధతి ఉత్పత్తి క్రమంలోనే ఉన్నది. ఆ పద్ధతి శ్రామికుల యొక్క శ్రమశక్తి, అంటే శ్రమ చేయగలిగే శక్తిని జీతం రూపంలో కొనుక్కొని దీన్ని శ్రమగా మార్చే క్రమంలో తన విలువని పెంచుకుంటుంది. ఆ పెంచుకున్న విలువే అదనపు విలువ అంటాము అర్థశాస్త్రంలో. ఈ అదనపు విలువ జీతానికి పోగా మిగిలిందంతా యజమాని లాభం కింద మార్చుకొని లాభాన్ని తిరిగి పెట్టుబడిగా పెట్టడం. ఈ పద్ధతులతో పెట్టుబడులు సేకరిస్తారు. పేరుకు మాత్రం ఇదంతా మా ఆస్తి, మేము సంపాదించడం, దీనంతటి మీద మేమే పెత్తందారులు అని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇవన్నీ సృష్టించబడేది మానవుడి యొక్క శ్రమ ద్వారా, శ్రమ చేసేవారి ద్వారా. ఎవరు శ్రమ చేస్తే వాళ్ళే దీనికి ఫైనల్ హక్కుదారులు తప్ప కేవలం పెత్తనం చేసే అదాని, అంబానీ లాంటి కార్పొరేట్లు మాత్రమే వీటికి హక్కుదారులు కారు అనేది వాస్తవము. ఇది మనం గుర్తించాలి.